వెల్కమ్ టు పూరా లోకల్. మన దేశంలోని మహిళా ఎంపీలు ఎమ్మెల్యేల్లో 17 మంది కోటీశ్వర్లు ఉన్నారని ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. లోక్సభలో ఉన్న 75 మంది మహిళా ఎంపీల్లో 6, 37 మంది రాజ్యసభ సభ్యురాల్లో 3, వివిధ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లోని 400 మంది మహిళా ఎమ్మెల్యేల్లో 8 మంది బిలియనర్లేనని ఏడీఆర్ సంస్థ విశ్లేషించింది. దేశవ్యాప్తంగా చట్టసభల్లో మొత్తం 513 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మొత్తం వీరి ఆస్తి విలువ 10,417 కోట్లు, అంటే ఒక్కొక్కరికి 20.34 కోట్ల ఆస్తి ఉన్నట్లని ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. దాద్రా నగర్ హవేలీలో ఒకే ఒక సభ్యురాలు ఉండగా ఆమె మొత్తం ఆస్తి విలువ 71.44 కోట్లు. హర్యానాలోని 15 మంది చట్టసభ సభ్యురాల ఆస్తి విలువ 63.72 కోట్లు. అయితే ఏపీకి చెందిన సభ్యురాలు ఈ విషయంలో అగ్రస్థానంలో ఉన్నారని సంస్థ తెలిపింది. దేశంలోని మొత్తం మహిళా శాసన నిర్మాణకర్తలు 143 మంది. లోక్సభలో 75 మంది మహిళా ఎంపీలు ఉండగా వారిలో 24 మంది, 37 మంది రాజ్యసభ సభ్యురాల్లో 10 మంది, 400 మంది మహిళా ఎమ్మెల్యేలో 109 మంది నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణకు చెందిన 12 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలో 5. ఏపీలోని 24 మంది చట్టసభల సభ్యురాల్లో 9 మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నట్లు తమ ఎన్నికల సందర్భంగా వారు స్వయంగా సమర్పించిన అఫిడవిట్లు తెలియజేస్తున్నాయని ఏడీఆర్ పేర్కొంది. బీజేపీకి మొత్తం 217 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 23% మంది నేరారోపణలు, 11% మంది తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ కు మొత్తం 83 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 34% మంది నేర అభియోగాలను, 20% మంది తీవ్ర నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీకి మొత్తం 20 మంది చట్టసభల సభ్యురాలు ఉన్నారు. వారిలో 65% మంది నేరారోపణల్ని, 45% మంది తీవ్ర నేరారోపణల్ని ఎదుర్కొంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 13 మంది మహిళా శాసన నిర్మాణకర్తల్లో 69% మంది నేరాభియోగాలను, 31% మంది తీవ్ర నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. దేశంలోని చట్టసభల సభ్యురాల్లో 71% మంది గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్న వారే ఉన్నారు. 24% మంది 5 నుండి 12వ తరగతి చదువుకున్న వారు ఉన్నారు. 12 మంది కేవలం అక్షరాస్యత మాత్రమే కలిగి ఉన్నారు. అయితే పశ్చిమ బెంగాల్ నుంచి దేశంలోనే అత్యధికంగా 11 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి 7, మహారాష్ట్ర నుంచి 7, మధ్యప్రదేశ్ నుంచి 6 ఎంపీలు ఉన్నారు.